హాయ్ అండి. ఈరోజు మనం చేయబోయే ఐటెం ఏంటంటే పన్నీర్ బాల్. దానికి కావలసిన పదార్థాలు పన్నీర్ అండి, కారం, సాల్టు, చెన్నులపల్లి అల్లం పేస్టు, కొత్తిమీర, పుదీనా, కార్న్ఫ్లవరు, పసుపు, పొటాటో బాయిల్ చేసుకున్నామండి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి, కొద్ది పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ పన్నీర్ వేసుకుంటున్నామండి, మిర్చి వేసుకుంటున్నాం, కొత్తిమీర వేసుకుంటున్నాం, పుదీనా, గరం మసాలా కొంచెం, పొటాటో, కారం, సాల్ట్, తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. అల్లం చిన్నులపై పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, కార్న్ఫ్లవర్ వేసేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని అంతా ఒకేసారి ఇలాగ కలిపేసుకోవాలి. పన్నీరు అవి ముక్కలు ముక్కలుగా ఉన్నాయి కదా, అవి స్మాష్ అయిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం బాల్స్ చేసుకోవాలి కదండి, బాల్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాం. ఆయిల్ వేడెక్కినాక బాల్స్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి, అది బాల్స్ చేసుకొని ఇందులో పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కేలాగా ఎమ్మటే వేసుకోవడం బాగుంటుంది. ఈ బాల్ చేసుకొని పక్కన పెట్టుకుంటే తొందరగా ఆయిల్లోకి వదిలి కూడా బాగుంటుందండి. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ అన్నీ ఆయిల్లో వదులుకుందామండి. ఆయిల్ మీడియం వేడిలో ఉన్నప్పుడు వేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాతే కదపాలి, లేకపోతే ఈడిపోతాయి, ఒకటికొకటి ఉండదు. ఇప్పుడు మనం కొంచెం గట్టి పడినాయి కాబట్టి హైలో కాకుండా లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అలా ఇటు అటు తిరిగేసుకుంటే మంచి కలర్, మంచి క్రిస్పీగా వేగుతాయండి. ఓకేనండి, ఇప్పుడు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి తీసేసుకుంటున్నాం. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయినాయి కదండి. దీనికి మనం సాస్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే కొత్తిమీరతోనే మనం చట్నీలా చేసుకోవచ్చు. కొత్తిమీర, పెరిగేసి, కొద్ది జీలకర్ర వేసి, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని దాన్ని మనం చేసుకొని దాన్ని చట్నీ కింద వాడుకోవచ్చు. దాంట్లోకి కొత్తిమీర కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాం. మిక్సీ పట్టుకోవాలి కాబట్టి కొద్ది సాల్ట్ వేసుకుంటున్నానండి, కొద్ది జీలకర్ర వేసుకున్నాం. మనం జీలకర్ర, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాం కదండి, అది పెరుగులో ఒక కప్పులో పెరిగేసుకొని ఆ పెరుగులోని పోసుకున్నాము. ఇప్పుడు పెరుగు చట్నీతో పన్నీర్ బాల్స్ రెడీ.